హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations, Olga video for 17 million. ML movie as Manadichi Chudu, Muhurtam shot, God bless. Action? Okay. Take 3. Take 4. Ready, sir? ఎవరు రెడీ చూస్తారు మళ్ళీ నేను ఆ దండ దగ్గర చేశారు అనుకుంటారు టోటల్గా 7 ఫిలిమ్స్ నా ప్రశంస మీద తెలుగు రిలీజ్ అయి ఉంది. టోటల్లీ ఇంతవరకు నేను చేసిన అన్ని పిక్చర్స్ మోస్ట్లీ ఇట్లే. నా డిస్ట్రిబ్యూటర్ కానీ నా ఫ్యాన్స్ కానీ ఎప్పుడు సాటిస్ఫైడ్గా నేను పిక్చర్ చేయడం అన్నది నా అలవాటు. దానికోసం మేము బాగా చేంజ్ చేసి పిక్చర్ చేసినా కొంచెం టైం తీసుకుని చేసుకుంటాను. ఈసారి కూడా ఈ పిక్చరు టైటిల్ మనసిచ్చి చూడు, ఈ టైటిల్ పెట్టాను. మనసిచ్చి చూడు. మా మనసుని ఇచ్చేటప్పుడు పబ్లిక్కి చాలా జాగ్రత్త చేయవలసి వస్తుంది. అందువల్ల ఈసారి ఇది టోటలీ యూత్ మూవీగా చేస్తున్నాను నేను. నా పరంలో ఎమల్ మూవీ ఆర్ట్స్ పరంలో కానీ ఎడిటర్ మోహన్ ప్రెసెన్స్లో కానీ ఇది ఎంటలీ డిఫరెంట్ మూవీ. యూత్ పిక్చర్ చేయాలని నేను అనుకున్న తర్వాత యూత్ డైరెక్టర్, యూత్ హీరో, యూత్ మ్యూజిక్ డైరెక్టర్, నేను కూడా నా వయసును తగ్గించుకున్నాను. అలాగ పనిచేసి ఈ పిక్చర్ హిట్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్యారెక్టర్స్ చాలా ఎవ్రీ క్యారెక్టర్స్ పాజిటివ్ క్యారెక్టర్ ఇందులో ఉన్నది. మోస్ట్లీ ఏదో పిక్చర్ ఇంట్రెస్ట్ కోసం ఒక 2 క్యారెక్టర్స్ నెగిటివ్ క్యారెక్టర్స్ ఉంది. కానీ మీరు స్టార్ట్ చేశారు సార్, రన్నింగ్ ఉందండి. ఏదైనా క్వశ్చన్స్ అడిగితే చెప్తా, మిగతా అన్ని మామూలు. అది ఈ సినిమా ఎలా డిఫరెంట్గా అవుతుందంటే, నేను చేసిన సినిమాలు చాలా వరకు 2-3 సినిమాటిక్ క్యారెక్టర్స్ ఉన్నా న్యాచురల్ క్యారెక్టర్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. పెళ్లిలో అయినా, ప్రియా అయినా, మళ్ళీ ఇది ఒక న్యాచురల్ క్యారెక్టర్ అవుతుంది. మెయిన్ ఈ సినిమాకి ఎక్కువ ఐడెంటిటీ, ఎవ్రీ యూత్లో మన కామన్ మ్యాన్కి ఐడెంటిటీ ఉన్న క్యారెక్టర్ అవుతుంది. బాగా ప్రాక్టికల్గా ఒక మనిషి పడే ఫ్రస్ట్రేషన్ కానీ, అతనికి ఇన్స్పిరేషన్ సోర్స్ కానీ ఈ క్యారెక్టర్ ద్వారా ఆడియన్స్ స్పందించగలుగుతారు. ఒక కామన్ మ్యాన్ అతనులాగా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. న్యాచురల్ డ్రామా ఎక్కువ ఉంది. రియలిస్టిక్ లవ్ స్టోరీ ఇది. దానికి సోల్గా ఎడిటర్ మోహన్ గారు, మంచి మూవీ మేకర్, ప్లస్ ఆ యూత్ ఫీల్ అవటానికి సురేష్ వర్మ గారు డైరెక్షన్. మ్యూజిక్ చాలా సోల్ఫుల్గా ఉంది, యూత్ఫుల్గా ఉంది. 6 సాంగ్స్ విన్నాను. అన్నీ సిచ్యువేషన్ గానే అనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం పెప్ ఉన్న సాంగ్స్ అన్ని. ప్రతి ఒక్కరికి యాప్ట్గా క్యారెక్టర్స్ ఉంటాయి, ఎవరిదే ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ఉండవు. ఎవ్రీ ఆర్టిస్ట్ది ఒక క్యారెక్టర్ లాగా ఉంటుంది తప్పితే ఏది అవుట్ ఆఫ్ వేగా ఇది ఏదో ఎందుకు పెట్టారు అన్నట్టుగా ఉండదు. సో రిజల్ట్ ఎవ్రీబడి, ఇప్పుడు సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అని అందరికి తెలుసు. బిట్ ఆఫ్ ఫ్యాంటసీ కూడా ఉంటుంది. బట్ ఇఫ్ యూ టేక్
ఇప్పుడు వరల్డ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ని తీసుకుంటే దే ఆర్ నాట్ కంప్లీట్ ఫ్యాంటసీ అండి. ఇప్పుడు జురాసిక్ పార్క్ తీసుకుంటే కూడా ద డైనోసార్ వాస్ దేర్ 100,000 million years ago. అలాగే టైటానిక్ ద సూపర్ హిట్ ఆఫ్ ద సెంచురీ, అది కూడా జరిగిన ఒక స్టోరీయే. సో యాజ్ ఫార్ as ఐ ఫీల్ ఈ ఫ్యాంటసీ ఎగ్జాజరేషన్ కంటే రియలిస్టిక్ గా వాట్ ఇస్ హ్యాపెనింగ్, జరుగుతున్నది ఇంట్రెస్టింగ్ గా చూపిస్తే ఇట్ విల్ డెఫినెట్లీ బి అపీలింగ్. ఇప్పుడు స్టోరీస్ లో దెర్ ఆర్ 2-3 కైండ్ ఆఫ్ స్టోరీస్. స్టోరీ గురించి చెప్పడం లేదు, బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తున్నాను. యూజువలీ పువర్ వర్సెస్ రిచ్ అని తీసుకుంటారు, ఆర్ ఓన్లీ రిచ్ పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్ పీపుల్ తీసుకుంటారు, మ్యూజిక్ ఓరియంటెడ్ ఆర్ పోయిటరీ ఓరియంటెడ్ తీసుకుంటారు. ఇంకొక రకం ఏంటంటే ఓన్లీ మిడిల్ క్లాస్. బట్ ఈ స్టోరీలో మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ రెండు కలిపి చెప్తున్నారు. అండ్ స్పెషాలిటీ ఏంటంటే యాజ్ ఫార్ as I know, క్యారెక్టర్స్ ఆర్ వెరీ రియల్ అండి. అంటే న్యాచురల్ అండ్ రియల్ రెండుకు వ్యత్యాసం ఉంది. దర్ ఇస్ అ డిఫరెన్స్. రియల్ మన రోజు చూస్తుంటున్నాం అలాంటి క్యారెక్టర్, బట్ అంటే చూస్తున్న ఆర్డినరీ క్యారెక్టర్స్ కాకుండా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ని తీసుకుని ఒక స్టోరీ చేశారు. ఇట్స్ రియలీ వెరీ నైస్. దోస్ డేస్ అబౌట్ 10 years ago నేను తెలుగు పిక్చర్ చేస్తున్నప్పుడు పెద్ద డైరెక్టర్స్ తో పెద్ద హీరోస్ ఎప్పుడైనా whenever I do a film I used to get very worried how will I survive అని. ఇప్పుడు యంగ్స్టర్స్ తో వర్క్ చేస్తున్నప్పుడు how am I going to work up to their expectations అని I am a little confused about how I'm going to satisfy the director and work up to the standard of Naveen and others. I hope editor Mohan garu తగ్గిస్తున్నట్టు I'll also reduce my age and increase my IQ ఇంక్రీజ్ చేసుకుని ఏజ్ ని తగ్గించుకుని I should come down to their generation and give a young film. మోహన్ గారు దాంట్లో చేయటం, ఈ అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ సురేష్ వర్మతో ఫస్ట్ టైం, నవీన్ గారితో ఫస్ట్ టైం చేస్తున్నాను. ఐ హోప్ ఐ విష్ ఎంజాయ్ వర్కింగ్ విత్. షెడ్యూల్ ఈ రోజు నుంచి 20th వరకు అండి. ఈ షెడ్యూల్ ఫస్ట్ షెడ్యూల్ August 1st to 30th, September 1st to 5th అవుట్డోర్ ఇంటికానండి. అందరం కలిసిమెలిసి హ్యాపీగా ఆడుతూ పాడుతూ పిక్నిక్ లా చేయాలని ఫీలింగ్. టైటిల్ కూడా మనసిచ్చి చూడు కదండి, ఆనందంగా మాస్ గా లేకుండా క్లాస్ గా చేద్దాం. అదే ఇంకా మీరేమన్నా అడిగితే చెప్తాను. ఎడిటర్ మోహన్ గారి సినిమా ఆ బ్యానర్ నా సొంతం అనుకుంటాను. నేను అక్కడ ఆల్మోస్ట్ పెంపుడు కొడుకు కింద లెక్క. పెంపుడు కొడుకు మీదనే ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఏం పర్లేదు, పాతదే. ఎడిటర్ మోహన్ గారు ఏది చేసినా 100కి 100 పాళ్ళు ఆచి తూచి కాచి వడపోచి గంజిస్త్రి చేసి మరి లెఫ్ట్ వెళ్ళినా రైట్ వెళ్ళినా ఫ్రంట్ వెళ్ళినా బ్యాక్ వెళ్ళినా ఇది సక్సెస్, ఇది ఓకే అని నిర్ధారించుకున్నప్పుడే ఆ పని చేస్తారు వారు. నేను వారిలో గ్రహించింది అది మామగారి సినిమా నుంచి. కాబట్టి ఈ సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుంది. నాకు ముఖ్యంగా సంతోషం ఏంటంటే వారు ఎడిటర్ మోహన్ గారు ఎవరిని ఇంట్రడ్యూస్ చేసినా, ఎవరికి ఇంపార్టెంట్ రోలు ఈ సినిమా మేకింగ్ లో ఇచ్చిన వారికి కంపల్సరీ నెంబర్ 1 పేరు వస్తుంది. డెఫినెట్ గా స్టాండ్ అవుతారు. ఇప్పుడు డైరెక్టర్ సురేష్ వర్మ గారు శివయ్య సినిమా చేశారు. ఈ సినిమాతో ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టుగా డెఫినెట్ గా ది గ్రేట్ డైరెక్టర్ అనే పేరు తెచ్చుకుంటారు. ఇక మా బాబు తమ్ముడు వీళ్ళకి కూడా డెఫినెట్ గా ఒక మంచి స్థాయి హీరోలు అనిపించుకుంటారు. అంత మీద వేసుకొని అందరికి మార్కులు తెచ్చేవారే ఎడిటర్ మోహన్ గారు. కాబట్టి ఈ సినిమా తప్పకుండా హిట్ అవ్వాలని, ఒక బ్రహ్మాండమైన సెన్సేషనల్ పేరు ఈ చిత్రానికి రావాలని నేను సినిమాలు ఉన్నానండి. పర్మనెంట్ క్యాండిడేట్లు మేము. కాబట్టి యాన్నో మూలన డెఫినెట్ కనపడతాం కనుక నేనున్నా ఈ సినిమా డెఫినెట్ గా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ
మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.